ఎన్విరాన్మెంట్. పేపర్ 4లో థర్డ్ సెక్షన్ మనకి ఎన్విరాన్మెంట్. ఫస్ట్ 2 సెక్షన్స్ ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ సెకండ్ సెక్షన్. సో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇచ్చిన హెడ్డింగ్ అయితే డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నారు. సిలబస్ మెయిన్స్లో తక్కువే ఉంది, కానీ ప్రిలిమ్స్లో ఎన్విరాన్మెంట్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లోనూ ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ రెండింటి యొక్క స్కోప్ పెరుగుతూ ఉంది ప్రతి ఎగ్జామ్లోనూ. అది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఆ రెండింటి యొక్క స్కోప్ పెరుగుతుంది. సో ఆ కంటెక్స్లో ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటి నుంచి చూడాలి దీన్ని. సో ఇది ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ అనేది మనం స్టార్ట్ చేసామనుకోండి, ఫస్ట్ బేసిక్స్ మిస్ అవుతాయి. సో ఫస్ట్ ఒక 4 days ఎన్విరాన్మెంట్ సిలబస్ స్టార్ట్ చేసే ఫస్ట్ 4 days మనకి బేసిక్స్, అసలు ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, బయోమ్ అంటే ఏంటి, ఇట్లా కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఫుడ్ చైన్ ఇలాంటివి మెయిన్స్లో ఉండవు, ప్రిలిమ్స్లో అవసరం. ఫుడ్ చైన్కి ఫుడ్ వెబ్కి డిఫరెన్సెస్ ఏంటి, ఇట్లా ఆహారపు గొలుసు, ఆహారపు వలయం అంటారు తెలుగులో. సో ఆ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, టెర్రెస్ట్రియల్ ల్యాండ్ బేస్డ్ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుంది, మ్యాంగ్రోవ్ అంటే ఏంటి, కోరల్ రీఫ్ అంటే ఏంటి, ఇట్లా బేసిక్స్ చదవాలి, ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. సో అక్కడ ఈ మెయిన్స్ సిలబస్ ఒకటే చదివితే అది మనం కవర్ చేయలేం. సో బేసిక్స్కి మనం కొంత టైం పెట్టుకుందాం. అది అయ్యాక ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ చాప్టర్లో ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి? ఇప్పుడు మనకి చార్ధమ్ రోడ్ అంటున్నారు. చార్ధమ్ ఉత్తరాఖండ్లో 4 పిలిగ్రిమేజ్ ప్లేసెస్ని కనెక్ట్ చేస్తూ ఒక పెద్ద హైవే వేయాలి అన్నది ప్లాన్. అక్కడ వాళ్ళు ఏమంటారు, నువ్వు హైవే వేస్తే అక్కడున్న ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది, అక్కడున్న మౌంటైన్స్కి దగ్గరలో వెళ్తే ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ జరుగుతాయి, ఎన్విరాన్మెంట్కి నష్టం వద్దు అంటారు. కానీ ఆ హైవే లేకపోతే వాటి కనెక్టివిటీ ఎలాగా? అవి బార్డర్ ఏరియా, సెక్యూరిటీకి ఇంపార్టెంట్, అక్కడున్న ఏరియాస్ డెవలప్ అవ్వాలంటే ఇంపార్టెంట్. సో ఏంటి ఆ రెండింటికి మధ్య కాన్ఫ్లిక్ట్? సేమ్ అదేవిధంగా ఒక ప్రాంతంలో ఒక పెద్ద ఇరిగేషనల్ ప్రాజెక్ట్ కట్టాలి, ల్యాండ్ అక్వైర్ చేసుకోమని చెప్పారు. వీళ్ళు ఏమంటారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తేనే కదా ఆ ఏరియాలో రూరల్ డెవలప్మెంట్ కానీ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కానీ అంటారు. మరి అక్కడ ఎన్విరాన్మెంట్ ఏమవ్వాలి, సోషల్గా మేము ఎక్కడ ఉండాలి, రీహాబిలిటేషన్ ఏంటి, ఇలా కన్సర్న్స్. అయితే ఇంతకుముందు చూసేది ఇది అప్రోచ్, ఎన్విరాన్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, డెవలప్మెంట్కి ఇవ్వాలని. ఇప్పుడు రెండూ కలిపి ఎన్విరాన్మెంట్ విత్ డెవలప్మెంట్ ఈజ్ ది స్ట్రాటజీ. దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. సుస్థిర అభివృద్ధి అంటే ఎన్విరాన్మెంట్ ప్లస్ డెవలప్మెంట్. ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ ఈజ్ ఓల్డ్ కాన్సెప్ట్, అయిపోయింది దాని పని. ఎనీవే, అసలు దాని డెఫినేషన్ ఏంటి, ఎన్విరాన్మెంట్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఎన్విరాన్మెంటలిజం, ఫిలాసఫీ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంటలిజం అంటే ఏంటి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పాలసీస్ ఏంటి, ఎన్విరాన్మెంటల్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్, ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ. ఫారెస్ట్ పాలసీ, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టాలు, ఇవన్నీ చదువుతాం దీంట్లో. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్. కానీ ఇది అర్థం కావాలంటే అసలు ఆ వైల్డ్ లైఫ్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, బయోమ్ అంటే ఏంటి, ఇలాగా మేబీ ఒక 4 days, ఎన్ని డేస్ మనకి బేసిక్స్కి కవర్ అవ్వాలనుకుంటే అన్ని డేస్ తీసుకుంటాం. సెకండ్ దాంట్లో న్యాచురల్ రిసోర్సెస్. దీంట్లో సహజ వనరులు అంటారు. చూడండి, ఫారెస్ట్ రిసోర్సెస్ ఇక్కడ ఉన్నవే, ఫారెస్ట్, వాటర్, ల్యాండ్ రిసోర్స్, అట్లా ఫారెస్ట్ రిసోర్సెస్ నుంచి మనకి ఏమేమి వస్తాయి? కమర్షియలైజేషన్ ఆఫ్ ఫారెస్ట్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ, ఇప్పుడు ఫారెస్ట్ అనేది మనకి కన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అంటాం, దాంట్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్స్ మేనేజ్ చేస్తాయి సార్ను, ఎందుకని? వీఆర్ కమర్షియలైజింగ్ ది ఫారెస్ట్. సో కమర్షియలైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటాం. ఫారెస్ట్ చట్టాలు ఉన్నాయి, ఫారెస్ట్ డ్వెల్లర్స్కి రైట్స్ ఉన్నాయి. ఫారెస్ట్ హక్కుల చట్టము 2006 అన్నాం, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. సో ఈ రెండిటికి మధ్య ఏంటి కాన్ఫ్లిక్ట్? ఎవల్యూషన్ అంటారు దాన్ని. అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైం నుంచి అసలు ఎలాగ ఫారెస్ట్ని వాళ్ళు చూశారు, ఫారెస్ట్ చట్టాలు ఏమేమి వచ్చాయి, ఫారెస్ట్ యాక్ట్ 1927 దగ్గర నుంచి ఏమేమి వచ్చాయి, నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988, ఇవన్నీ చూసుకుంటూ వస్తాం ఎలా ఎవాల్వ్ అయ్యాయి. దీంట్లో ఫారెస్ట్ వర్సెస్ డ్వెల్లర్స్, అక్కడున్న వాళ్ళ రైట్స్కి ఏమన్నారు, నెక్స్ట్ పాలసీలో ఏమన్నారు, నెక్స్ట్ పాలసీ ఏంటి, ఇప్పుడేంటి. అమెండ్మెంట్ యాక్ట్ బిల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు, పాస్ అవ్వలేదు. సో ఆ బిల్లో ఏముంది అలా చూస్తాం. నెక్స్ట్ వాటర్, ఫారెస్ట్ రిసోర్సెస్ ఏంటి, ఇప్పుడు టెండు లీవ్స్ ఇలాంటివన్నీ చదువుతాం. ఫారెస్ట్ రిసోర్స్ ఏమున్నాయి, వాటి అప్లికేషన్ అడ్వాంటేజెస్ ఏమున్నాయి, దాని తర్వాత ఈ కాన్సెప్ట్ చదువుతాం. నెక్స్ట్ వాటర్ రిసోర్స్లో వాటరు సర్ఫేస్ వాటరు, గ్రౌండ్ వాటర్ ఇలా డివైడ్ చేస్తాం కదా. సో ఆ రెండిట్లో వాటర్ స్కేర్సిటీ ఇష్యూస్ ఏంటి, డ్రింకింగ్కి, ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ వాటర్కి డిమాండ్ ఎంత ఉంది,
ఇండియాలో డిమాండ్ ఎంత ఉంది, ఎంత పెరుగుతుంది, అది వాటర్ రిసోర్సెస్కి సంబంధించి అందులో ప్రాబ్లమ్స్, వాటర్ రిసోర్సెస్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ రిసోర్స్ ప్రొటెక్షన్ కోసం ఏమేమి మెజర్స్ తీసుకున్నారు, వాళ్ళు ఇవ్వలేదు కానీ అవన్నీ మనం చదవాలి, అంతేనా. వాటర్ రిసోర్సెస్కి ఏమేమి చట్టాలు ఉన్నాయి. నెక్స్ట్ ల్యాండ్ రిసోర్సెస్ అన్నారు. ల్యాండ్ రిసోర్సెస్లో ల్యాండ్, ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ని అగ్రికల్చరల్ ల్యాండ్గా మార్చాలా, ఫుడ్ ఫీడ్ వీటి కోసం, ఫ్యూయల్ కోసం, ఫైబర్. సో ల్యాండ్ని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం, సాయిల్ ఎరోజన్, ల్యాండ్ డిగ్రేడేషన్. సో ల్యాండ్కి డిమాండ్ పెరగడం, ఎస్పెషల్ అర్బన్ ఏరియాస్ వీటిలో చూస్తే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ జరగడం. సో ఇవన్నీ ఎలా ల్యాండ్ రిసోర్సెస్ని మేనేజ్ చేయాలి. నెక్స్ట్ మైనింగ్ అండ్ ఎన్విరాన్మెంట్. మైనింగ్, దాని ఇంపాక్ట్, స్పెషల్లీ దాంట్లో శాండ్ మైనింగ్ అనేది ఒక సపరేట్ టాపిక్గా పెట్టుకొని చదువుతాం. శాండ్ మైనింగ్ అనేది గ్లోబల్ ఇష్యూ ఇప్పుడు. సో UNEP దీని మీద కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇండియా ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఎక్స్ప్లాయిటింగ్ ది శాండ్ రిసోర్స్ ఆఫ్టర్ చైనా. సో అసలు ఏంటి ఆ శాండ్ మైనింగ్ ఇష్యూస్ చూద్దాం. ఓవరాల్ మైనింగ్, ఆక్యుపేషనల్ డిసీజెస్ అని ఉంటాయండి, ప్రిలిమ్స్లో అడుగుతారు. సిలికోసిస్ ఇలాంటి కొన్ని డిసీజెస్, ఇప్పుడు మైనింగ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు యురేనియం మైన్స్, కోల్ మైన్స్ ఇట్లా. సో ఎస్పెషలీ రెస్పిరేటరీ, స్కిన్ రిలేటెడ్ డిసీజ్ ఇట్లా. సో ఆ లిస్ట్ రాసుకుంటాం, అది చదువుతాం. ఎలా మైనింగ్ ఎన్విరాన్మెంట్ మీద, సొసైటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, వాటర్ పొల్యూషన్ కలగజేస్తుంది, నాయిస్ పొల్యూషన్, రైట్, ఇలా రకరకాల ఇంపాక్ట్స్ అవి చూస్తాం. సస్టైనబిలిటీ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, దీన్నే మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ అంటారు. వీటన్నిటిని ఎలా బెటర్ మేనేజ్ చేయాలి అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆల్రెడీ ఏమేమి మెజర్స్ తీసుకున్నారు, ఇప్పుడు ఏం చేయాలి. ఈ ఒక్క టర్మ్ నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే ప్రతి న్యాచురల్ రిసోర్సెస్లో ఆల్రెడీ వాట్ ఈస్ ది కండిషన్, వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్, వాట్ ఆర్ ది మెజర్స్ టేకెన్, ఆల్రెడీ గవర్నమెంట్స్ ఇవన్నీ ఏమేమి తీసుకున్నా, ఇప్పుడు ఏం చేయాలి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్. సో అది మనం తెలుసుకుంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లోనూ రాస్తాం. ఇంపార్టెంట్ చాప్టర్. నెక్స్ట్ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఇది చూడండి, ఎకాలజీ, ఎకోసిస్టమ్, ఫుడ్ చైన్, టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ, కన్జర్వేషన్, బయోడైవర్సిటీ యొక్క టైప్స్, బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అంటారు దీని థ్రెడ్స్. సో వీటన్నిటిలో మనం ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తాం. బేసిక్స్ అయిపోగానే ఫస్ట్ స్టార్ట్ చేసే చాప్టర్ ఇది, ఎందుకంటే ఇది అర్థమవుతే మిగిలినవన్నీ మనకి ఈజీ అవుతాయి, రైట్. ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ ఇది బేసిక్స్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఫస్ట్ బేసిక్స్ చదవగానే ఈ చాప్టర్కి వెళ్తాం. అందులో ఎకాలజీ అంటే ఏంటి, టర్మ్స్, ఎకాలజీ అంటే ఏంటి, ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ఫుడ్ చైన్, ఆహారపు గొలుసు అంట. సో ఫుడ్ చైన్స్ ఎన్ని రకాలు, ఫుడ్ చైన్స్లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు ఎక్స్టింక్షన్ అన్నారు, కొన్ని స్పీషీస్ ఎక్స్టింక్ట్ అయ్యాయి అన్నారు, చీతాస్ ఇలాంటివి. వన్ ఆఫ్ ద రీజన్స్ ఫుడ్ చైన్ డిస్రప్షన్సే. చాలా స్పీషీస్లో వస్తున్న అవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్లో ఉండడం, వాటికి రీజన్స్ ఫుడ్ సిస్టము, వాటి యొక్క హ్యాబిటాట్ డిస్ట్రక్షన్స్ ఇవే. సో అవేంటి, బయోడైవర్సిటీ, దాని ఎలా కన్జర్వేషన్, ఇక్కడే నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, అవి ఏంటి, వాటిలో ఇంపార్టెంట్ లిస్ట్, ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ లిస్ట్ ఒకటి చేసుకుంటాం. సో అవన్నీ ఎలా ఉంటాయి అని చూస్తాం. బయోడైవర్సిటీ ప్రొటెక్షన్కి ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ చట్టం అన్నాం, ఆ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ చట్టం అంటే ఏంటి, రైట్, ఇవన్నీ చదువుతాం. బయోడైవర్సిటీకి ఓవరాల్గా థ్రెట్స్ ఏమేమి ఉన్నాయి, వాటి లిస్ట్ థ్రెట్స్ ఏంటి, గవర్నమెంట్ ప్రొటెక్షన్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ వల్చర్ ప్రొటెక్షన్, ఇట్లా ఏమేమి మెజర్స్ తీసుకుంది, ఇంకేం చేయాలి. ఎప్పుడు కూడా ప్రతి టాపిక్కి ప్రాబ్లమ్స్ రాసామంటే సొల్యూషన్స్ ఏవో ఒకటి చేసి ఉంటుంది గవర్నమెంట్. సో అవి ఏంటి అని చూసుకుంటాం. ఇంకా ఫర్దర్గా ఏం చేయాలి, ఈ ప్రాబ్లం ఇంకా ఉందంటే ఏంటి దాని మీనింగ్, ఈ ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఇవన్నీ తీసుకున్నా సరే, సో ఇంకేం చేయాలి, వే ఫార్వర్డ్ ఏంటి అని చూస్తాం. సో అలాగే ఈ టాపిక్ని అప్రోచ్ అవుతాం. నెక్స్ట్ పొల్యూషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను రెండిట్లోనూ ఇంపార్టెంట్. పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ CO2 వల్ల ఎయిర్ పొల్యూషనే కాదు గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ కూడా దారితీస్తుంది. సో మీథేన్ పొల్యూషన్ ఏమవుతుంది, లెడ్ పొల్యూషన్, ఇలా పొల్యూషన్ అనేది ప్రిలిమ్స్లో కంపల్సరీగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్న ఏరియా. మెయిన్స్లో ఎలాగో దీని నుంచి మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. చూడండి ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇందాక వేస్ట్ టు ఎనర్జీ అన్నామా SNTలో, దానికి లింక్ ఇది. టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాలిడ్ వేస్ట్ జనరేషన్, ఇంపాక్ట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్, రీసైక్లింగ్ అండ్ రీయూజ్. సో ఇదంతా కూడా సాలిడ్ వేస్ట్ గురించే ఇచ్చారు. బట్ మనం ఈ పొల్యూషన్లో మిగిలినవి కూడా చూస్తాం. ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, రేడియో యాక్టివ్ పొల్యూషన్, బయోమెడికల్ పొల్యూషన్ ఇంపార్టెంట్ ఇప్పుడు,
ఇప్పుడు కోవిడ్ వచ్చింది, మాస్కులు ఇష్టం వచ్చినట్టుగా ఇసిరేసాము, ఏమవుతుంది అట్లా. బయోమెడికల్ వేస్ట్, బయోమెడికల్ పొల్యూషన్, రేడియోలాజికల్ పొల్యూషన్. ఇప్పుడు మొన్న రష్యా చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళింది, అక్కడ రేడియోలాజికల్ వేస్ట్ ఉంది ఇంకా. సో వాళ్ళు ఒకవేళ దాని మీద చిన్న బాంబు వేసినా అది యాక్టివేట్ అయ్యి ఉండేది. జపోరిజియా అనే ప్లేస్లో కూడా న్యూక్లియర్ ప్లాంట్ ఉంటే పక్కనే మిజైల్స్ వేశారు. ఎస్, అది రేడియోలాజికల్ థ్రెట్కి దారితీసేది. సో అట్లా ఓవరాల్గా ఏమేమి వేస్ట్లు ఉన్న పొల్యూషన్స్, సాలిడ్ వేస్ట్, మిగిలిందంతా కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే చాప్టర్. ఫైనల్గా గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మనకి ఎస్సేలో కూడా యూజ్ అయ్యే చాప్టర్. క్లైమేట్ చేంజ్ గురించి ఎస్సే క్వశ్చన్ కూడా అడగచ్చు. ఎస్, స్కోప్ ఉందా? క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, దాని ఇంపాక్ట్స్ ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్. చూడడానికి 3 పదాలు, చాలా లార్జ్ ఏరియా. క్లైమేట్ చేంజ్కి సంబంధించి అసలు ఏంటి, దాని స్ట్రాటజీస్ ఏంటి, గ్లోబల్ మెజర్స్ ఏంటి, ఇండియాలో తీసుకున్న మెజర్స్ ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి, డిఫరెంట్ మా ఓవరాల్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి రీసెంట్ రిపోర్ట్స్, ఐపీసీసీ రిపోర్ట్ ఇచ్చిందా, వాళ్ళు దానిలో సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేసింది రీసెంట్గానే. సో ఖచ్చితంగా దాని నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఐపీసీసీ రిపోర్టు అది అసలు ఏం చెప్తుంది, దాని థ్రెట్స్ ఏంటి, ఆర్ అట్లీస్ట్ దాన్ని రెఫరెన్స్గా అయినా వాడుకుంటాం. ఓవరాల్గా ఐపీసీసీ రిపోర్ట్ ఏం చెప్పిందని అడగరు. ఐపీసీసీ రిపోర్ట్లో క్లైమేట్ గోల్స్, క్లైమేట్ న్యూట్రాలిటీ మనం అచీవ్ చేయలేమని చెప్తున్నారు, ఏం చేద్దాము, లేదా ఇప్పటివరకు ఏం చేసింది ఆ కార్బన్ న్యూట్రాలిటీ కోసం, ఇంకేం చేద్దాం, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది కూడా చాలా పెద్ద చాప్టర్ అండి. చూడడానికి 3 పదాలు ఉన్నాయి కానీ 3 టాపిక్స్ కనిపిస్తున్నాయి కానీ చాలా లార్జ్ ఏరియా. ప్లస్ మనకి ఎస్ఏ స్కోప్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం మనం దీన్ని స్పెండ్ చేయబోతున్నాం. ఎస్, ప్రిలిమ్స్లోనూ చాలా రిలవెంట్. ఇందాక ఎస్ఎన్టీ ప్రిలిమ్స్లో కొంచెం తక్కువ రోల్ ఉందన్నాం కదా, ఇది చాలా చాలా రిలవెంట్ సబ్జెక్ట్. ఎన్విరాన్మెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండింటి నుంచి చదవబోతున్నాం. ఎస్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఈ రెండింటికి సంబంధించి? రేపు ఎకానమీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఇలాగే సిలబస్ అనాలిసిస్ ఉంటుంది, రాజు సార్ తీసుకుంటారండి. సరే, అయితే చాలామందికి అసలు కోర్స్ ఎలాగా ఈ డౌట్స్ ఉన్నాయి కదా, కొన్ని చెప్తాను బ్రీఫ్గా. చూడండి, మనం ఆన్లైన్, ఆఫ్లైన్ అని 2 స్టార్ట్ చేస్తున్నాం. ఆఫ్లైన్ మన క్లాస్ లాగా, ఒకవేళ మీరే ఇంతేమంది ఉన్నారనుకోండి, చిన్న క్లాస్ రూమ్ ఉంది కింద, అక్కడ కూర్చొని చెప్తాం. లేదు కొంచెం ఎక్కువ మంది అంటే మనకు ఇంకొక బిల్డింగ్ కొంచెం దూరంలో ఉంది, ఒక 100-200 మీటర్స్ దూరంలో, అక్కడ ఆల్రెడీ రెడీ అవుతుంది ఒక 3-4 డేస్లో. సో అక్కడ కూర్చుంటాం. ఫస్ట్ ఎక్కడ క్లాసెస్ అంటే టైమింగ్స్ ఏంటి, 4 క్లాసులు అనుకుంటున్నాం. సో ఇన్ హౌస్ ఫ్యాకల్టీ 2 ఉన్నారు, 2 అంటే సీనియర్ సార్, వీళ్ళు రకరకాల ప్లేసెస్లో చెప్తారు. సో వాళ్ళ టైమింగ్స్ని బట్టి మార్నింగ్ 2 క్లాసులు, ఆఫ్టర్నూన్ 2 క్లాసులు ఉంటాయి. 4 సెషన్స్ ప్రస్తుతానికి. ఒకవేళ సడన్గా ఉగాది రోజు నోటిఫికేషన్ ఇచ్చారనుకో, సిలబస్ అయిపోదు. మనకి ఇంకొక విషయం తెలుసా అండి మీకు, నేను స్టార్ట్ చేసేటప్పుడు ఏదో కొంచెం గ్రూప్ 1 కదా అనుకున్నాం కానీ సిలబస్ చూస్తే యూపీఎస్సీ ప్లస్ ఇంకా చాలా ఉంది. యూపీఎస్సీకి 8 నెలలు చెప్తాం మేము, సంవత్సరం పడుతుంది, 8 నుంచి 9 నెలలు. ఇక్కడ చూస్తే యూపీఎస్సీకి ఇంకా చాలా అడిషన్ ఉంది, సిలబస్ చాలా ఉంది. 5 సబ్జెక్ట్స్ అంటే అసలు మామూలు విషయం కాదనమాట. సో 6 to 7 months అనుకున్నాం 4 క్లాసెస్ అయితే. ఒకవేళ నోటిఫికేషన్ త్వరగా వచ్చి మనం క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వలేం. ఇప్పుడు నన్ను ఈ చాప్టర్ ఒక్కదాన్ని 2 గంటల్లో చెప్పండి అంటే నేను చెప్పలేను. నాకు ఖచ్చితంగా కనీసం 8 to 9 hours కావాల్సిందే ఆ చాప్టర్ చెప్పాలంటే. సో అప్పుడు ఇంకొక ఎక్స్ట్రా క్లాస్ ఉంటుంది. సో 5 క్లాసెస్కి మీరు రెడీగా ఉండండి. ప్రస్తుతానికి 4 క్లాసులు, 2 hours అండి. క్లాస్ డ్యూరేషన్ 2 hours ఉంటుంది. అది ప్రస్తుతానికి ప్లాన్. ఆఫ్లైన్లో అయితే 4 hours మండే నుంచి. అదే అండి, మార్నింగ్ 2 sessions, ఆఫ్టర్నూన్ 2 sessions. అంటే రఫ్లీ మీకు 9:30 నుంచి సాయంత్రం 6:30 ఆ మధ్యలోనే ఉంటాయి. ఎగ్జాక్ట్ టైమింగ్స్ ఒకసారి ఫ్యాకల్టీకి ఫైనలైజ్ చేసి చెప్తాము, మీకు మెసేజెస్ అవన్నీ వస్తాయి, అవి చూడండి. 4 sessions ప్రస్తుతం ప్లాను. తక్కువ మందే ఉంటే మన ఈ బిల్డింగ్లోనే, కొంచెం ఎక్కువ మంది ఉంటే మీరు కొంచెం నడవాల్సి ఉంటుంది, అడ్రస్ వాళ్ళు చెప్తారు. అదే ఆఫ్లైన్కి సంబంధించి. ఆఫ్లైన్లో మాడ్యూల్స్ కూడా అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ ఎస్ఎన్టీనే కావాలి, సో అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. మామూలుగా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను ఎస్ఎన్టీ 1 week తీసుకొని ఇంకొక 1 week ఇండియన్ ఎకానమీ తీసుకున్నారు వేరే సార్.
లెట్స్ సే మార్నింగ్ ఫస్ట్ స్లాట్లో. ఆ తర్వాత మళ్ళీ నేను ఎస్ఎన్టీ తీసుకున్నాను అనుకోండి, మీకు 1 వీక్ గ్యాప్ వస్తుంది కదా. సో అది కొంచెం కన్సర్న్. కాకపోతే మన ప్రస్తుతం ప్లాను ఒక స్ట్రెచ్లో అయిపోగొట్టాలి ఒక్కొక్క సబ్జెక్ట్ అని. సో మాడ్యూల్స్ కూడా ఆఫ్లైన్లో మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా స్టూడెంట్స్ చూస్తున్నారు. వాళ్ళ కోసం ఏంటంటే ఆన్లైన్లో అయితే ప్రతిదీ మాడ్యూల్ బేస్గా తీసుకోవచ్చు. ఇండియన్ ఎకానమీ కావాలంటే ఓన్లీ ఇండియన్ ఎకానమీ తీసుకోవచ్చు. కాకపోతే ఎలా ఉంటుంది సెషను, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది రికార్డ్ అవుతుంది క్లాస్లో. దాన్నే వాళ్ళు తీసుకొని లోగో వేసుకొని అప్లోడ్ చేస్తారు. అంటే ఇవాళ మన క్లాస్ జరిగితే వాళ్ళకి రేపు చూస్తారు. 1 డే డిలేతో ఆన్లైన్ స్టూడెంట్స్ ఉంటారు. సో మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ తెలంగాణ హిస్టరీ ఏదో ఒకటి కావాలనుకుందాం. సో ఆ ఒక్కటి మీరు ఆఫ్లైన్కైనా అటెండ్ అవ్వచ్చు, ఆన్లైన్కైనా అటెండ్ అవ్వచ్చు. కాకపోతే 1 డే 1 or 2 days డిలే ఆన్లైన్లో ఉంటుంది. ఎగ్జామ్స్ ఇక్కడికి వచ్చి రాయొచ్చు లేదా ఆన్లైన్లో రాయొచ్చు. ప్రతిదీ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ ఉందండి. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే మీకు ఫిజికల్గా డైరెక్ట్గా మేము ప్రెజెన్స్ ఉంటుంది. మీరు ఏదైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే అడగచ్చు. అక్కడ కాల్స్ కొంచెం డిలే అవ్వచ్చు. బట్ దానికి కూడా ఏంటి, ప్రతి క్లాస్కి కిందే కమెంట్స్ అని రకరకాలు పెట్టాము సాఫ్ట్వేర్లోనే. సో అది చేయడానికే ప్రయత్నిస్తాం. అది ప్లాన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సిలబస్కి సంబంధించి ఫస్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అప్రోచ్ క్లియర్ కదా? మీరు క్లాసెస్ జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా నేను జాయిన్ అవ్వాలన్నది అసలు విషయం కాదండి. మీరు ఏదైనా సరే ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక అప్రోచ్ ఉంటుంది, అది తెలుసుకోవాలి. చాలామంది అక్కడే మనం నిలబడిపోవడానికి రీజన్ ఏంటంటే చదువుతాము, అప్రోచ్ తెలుసుకోవట్లేదు. దీన్ని ఇలా వెళ్ళాలి, మెయిన్స్లో ఇలా ఉండాలి, దీనికి ప్రిలిమ్స్లో ఇలా రాయాలి అన్నది తెలుసుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా మనం ఈజీగా చేయగాలి. ఇదే అప్రోచ్ మీరు మిగిలిన వాటికి కూడా ఫాలో అవ్వాలి. ఇండియన్ హిస్టరీ అన్నారు, సో ఆ వేదిక్ ఏజ్ అన్నారు, దాని మెయిన్స్లో కూడా ఎలా అడుగుతారో చూడాలి. ఓన్లీ ప్రిలిమ్స్లో వేదాసు 4 వేదాస్ అంటే సరిపోదు. ఎలా అడిగారు ఇంతకుముందు? వేదిక్ సివిలైజేషన్ ఐవీసీ కంపారిజన్ అడిగారు, లేదా వేదిక్ ఎకానమీ సొసైటీ ఎలా ఉంది అని రాయమన్నారు డైరెక్ట్గా. అట్లా. సో ప్రతిదీ ప్రిలిమ్స్ మెయిన్స్. ఒక్క ప్రిలిమ్స్ కానీ చదవద్దు, ఒకటే మెయిన్స్ కానీ చదవద్దు. 2 కలిపి చదివితేనే మనం సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ. ప్లస్ ప్రతిదానికి ఒపీనియన్ కూడా ఫామ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటి అని. రాడికల్గా వద్దు, మరి అసలు ఏమీ లేకుండా వద్దు. ఒక మోడరేట్ ఒపీనియన్ ఉండాలి. ఎస్పెషల్లీ సోషల్ ఇష్యూస్ వస్తాయి మీకు, జెండర్ ఇష్యూస్, చైల్డ్ రైట్స్, ట్రాన్స్జెండర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి, జెండర్ క్రైమ్స్ మీద అట్లా ఒక మోడరేట్ ఒపీనియన్ ఫామ్ చేసుకోండి. ఏదున్నా మీరు ఏది చెప్పినా రీజనింగ్ ఉండాలి. ఇప్పుడు బయోటెక్నాలజీ ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి. జీనో ట్రాన్స్ప్లాంటేషన్ ఎథికలేనా? ఆ పందిని చంపి అతనికి హార్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది? అది కూడా లైఫే కదా, అతను కూడా లైఫే కదా. ఎథికల్ ఇష్యూ ఉంది అక్కడ, మోరల్ అండ్ ఎథికల్ ఇష్యూ. సో మీరు ఏమంటారు? అలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఆలోచించుకోండి. ఒకేసారి దానికి మనకి ఇదే ఆన్సర్ అనేది ఉండదు. మీరు ఒకటి చెప్పచ్చు, కానీ మీకు రీజన్ ఉండాలి. ఇదిగో కరెక్టే, సో దాని నుంచి హ్యూమన్కి తీసుకొని రావడం కరెక్టే అని మీరు చెప్పాలి. లేదా కరెక్ట్ కాదు, 2 కూడా ఈక్వల్ లైఫే కదా అని చెప్పాలి అనుకుంటున్నాను. అప్పుడు మీరు కొంత ఎథిక్స్ కూడా, మీకు ఒక చాప్టర్ ఉంది, ఐడియా ఉంది కదా, ఎథిక్స్ అని ఒకటి ఉంది. దాంట్లో కొన్ని చిన్న థియరీస్ ఉంటాయండి. యూటిలిటేరియన్ థియరీ అని, జస్టిస్ థియరీ అని ఇట్లా ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారు, ఎవరికి ఎక్కువ యూజ్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి. మనిషికి ఎక్కువ యూజ్ ఉంది కాబట్టి మనిషికి ఇచ్చాం. సో మీరు కొంత అట్లా మీరు ఏ ఫిలాసఫీని ఫాలో అవుతారు, మీరు జస్టిఫై చేయాలి మీరు అనుకున్న స్టాండ్ని. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మన ఓవరాల్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అవ్వబోతుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి అవుతుంది. లీడింగ్ పంజాబ్ వీటన్నిటితో కంపీట్ అవుతుంది. సో ఈజ్ ఇట్ గుడ్? ఎందుకని 8 సంవత్సరాలు ఎందుకు అంత భారీగా అయింది? ఇట్లా ఎకానమీలో ఇవన్నీ మీకు చదువుతారు, కానీ ఒక ఒపీనియన్ మంచిదేనా కాదా అన్నప్పుడు మీకు ఒక ఒపీనియన్. బంపర్ క్రాప్ అని ఒక కాన్సెప్ట్ చదువుతారు మీరు. ఎక్కువ క్రాప్ పండిస్తే ఏం చేస్తారు? మార్కెట్ ఉండదు కదా. సో డైవర్సిఫై చేయాలి, మంచిదే. ప్రొడక్షన్ పెరిగింది, ఇరిగేషన్ పెరిగింది, బట్ రైస్ ఇలాంటి వాటికి ఎక్కువ వాటర్ అవసరం అవుతాయండి. దాని బదులు మన తెలంగాణ ప్లాట్యూ ప్రాంతం కాబట్టి, పీఠభూమి ప్రాంతం కాబట్టి వాటర్ సేవింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ మీద ఫోకస్ చేయాలి. అంతేనా? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చాయి, వాటర్ ఉంది అని చెప్పి మోర్ ఇంటెన్సివ్ కాదు. ట్రెండ్ క్లైమేట్ చేంజ్ వీటి వల్ల లెస్ ఇంటెన్సివ్. సో రైస్ ప్రొడక్షన్ మోడరేట్గా ఉండాలి. ఎక్సెసివ్గా ఉంటే ఫార్మర్స్కి డబ్బులు రావు. సో రీజన్
ఇప్పుడు నేను నేను చెప్పిన ఆన్సర్ ఏంటి, మీరు నన్ను నా క్వశ్చన్ అడిగితే నేను చెప్పిన ఆన్సర్ ఏంటి, మేజర్ ప్రొడ్యూసింగ్ అవ్వాలంటే అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫార్మర్స్కి డబ్బులు రావు, నీళ్ళు కూడా త్వరగా అయిపోతాయి. నేను ఒక రీజన్ ఇచ్చాను. సో మీరు వేరే రీజన్, మీరు కరెక్టే అని మీరు చెప్పాలనుకున్నారు, మీ దగ్గర కూడా రీజన్ ఉండాలి, రైట్? ప్రతిదానికి లాజికల్ రీజనింగ్ ఒకటి చేసుకోండి, అప్రోచ్ ఫాలో అయ్యి ఏ సబ్జెక్ట్ అయినా చదవండి. ఊరికే టెక్స్ట్ బుక్ ఉంది కదా అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవడం కాదు, సిలబస్లో ఏముంది ఎలా చదవాలో చూసుకోండి. ఇది నేను చెప్పాలనుకుని, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ సెషన్ ఈజ్ ఓవర్. అయిపోయిందండి, వెళ్దామంటే వెళ్దాం. డిక్టేషన్ ఉండదండి, నోట్స్ డిక్టేషన్లు అవన్నీ నా దృష్టిలో చాలా ఓల్డ్ మెథడ్స్, అవి ఏముండవు. మీరు చదువుకోవాలి, మీరు రాయాలి. రేపు మీరు ఒక పెద్ద రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి, సో మీరు ఎవరు వచ్చి మీకు డిక్టేట్ చేయరు. ఒకటి మనం విన్నామంటే మన ఓన్ వర్డ్స్లో రాయగలిగే కెపాసిటీకి మనం వెళ్ళాలి. ఇంకొకటి, మోడల్ ఆన్సర్స్ బుక్ చెప్పండి మెయిన్స్కి, చాలా రాంగ్ మెథడ్ అది. నేను ఆ మోడల్ ఆన్సర్ చూసి అలాగే రాస్తాను, దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ నౌ. క్వశ్చన్స్ డైనమిక్గా మారాయి. మీరు ఎంత ఇన్నోవేటివ్గా అంటే లేనిది ఉన్నది రాయడం కాదు, ఉన్న కంటెంట్ని ఎంత ఇన్నోవేటివ్గా ప్రజెంట్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఇంకోటి, మన క్లాస్లో ప్రజెంటేషన్ మీద కూడా మనం ఫోకస్ చేస్తాం. ప్రతి కాన్సెప్ట్ని ఇమేజెస్ లాగా ఎలా రాయాలి ఇంపార్టెంట్, అది కూడా మనం ఫోకస్ చేస్తాం. రైట్, ఆల్ ద బెస్ట్.